యెస్. జూలై 3, 2024 నుంచి జియో అండ్ ఎయిర్టెల్ వీళ్ళ రీచార్జ్ ప్లాన్స్ మీద హైక్ అయితే పెంచారు. బోత్ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా అప్లికేబుల్ అనమాట. జియో 12-27%, ఎయిర్టెల్ 10-21% ఇలా ఎగ్జిస్టింగ్ రీచార్జ్ ప్లాన్స్ మీద హైక్ అయితే చేశారు. సో ఒకవేళ ఈ వీడియో మీరు జూలై 3 కంటే ముందే చూసారనుకోండి, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి, మీరు అమౌంట్ సేవ్ చేసుకుంటారు. జనరల్‌గా మనం ఏ రీచార్జ్ చేసినా మనకి ఎగ్జిస్టింగ్ వ్యాలిడిటీ ఇస్తారు కదా! మీరు ఇప్పుడు రీచార్జ్ చేశారనుకోండి, ఆ ప్లాన్ వ్యాలిడిటీ అయ్యేంత వరకు ఆ ప్లాన్‌లో ఎటువంటి చేంజ్ రాదు. సో జూలై 3 తర్వాత ఎలాగో రీచార్జ్ ప్లాన్స్ పెరుగుతాయి. ఎంతెంత పెరుగుతాయి, ఎంత చేంజ్ ఉన్నదో చూపిస్తాను. దానికంటే ముందు రీచార్జ్ చేసుకున్నాం అనుకోండి, మనం అమౌంట్ సేవ్ చేసుకోవచ్చనమాట. ఇంతకుముందు ఇలా చేంజెస్ వచ్చినప్పుడు కూడా అప్డేట్ చేశాను. సో అప్పుడేంటంటే చాలామంది రీచార్జ్ చేసుకున్నారు. అప్పుడు నేను 1 ఇయర్ అలా రీచార్జ్ చేసుకున్నాను. సో దట్ ఏంటంటే మనం అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. సేమ్ అమౌంట్ ఆఫ్ డేటా, సేమ్ వ్యాలిడిటీ ఇస్తున్నారు కదా! దానికి మనం ఎక్కువ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఇది ఒక చిన్న ట్రిక్కే. చాలామంది ముందు రీచార్జ్ చేసేసుకుంటే ప్రాబ్లమ్ అనుకుంటారు. ఏం ప్రాబ్లమ్ కాదండి. ఇప్పుడు రీచార్జ్ ప్లాన్స్‌లోకి వెళ్తే ఇప్పుడు జియో చూద్దాం. జియో జనరల్‌గా మనకి 5G అన్‌లిమిటెడ్ వచ్చేది కదా! ఇది ఇప్పుడు ఏంటంటే మీరు 2 జీబీ పర్ డే ఆర్ అబోవ్ రీచార్జ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచార్జ్ చేసుకుంటే మాత్రమే మనకి 5G అన్‌లిమిటెడ్ డేటా అయితే వస్తుంది. దాని బిలో డేటా ప్లాన్స్‌కి ఎటువంటి 5G అన్‌లిమిటెడ్ లేదు. ఇది మెయిన్ పాయింట్. ₹209 ప్లాన్ ఏదైతే ఉందో ₹249, ₹239 ప్లాన్‌ని ₹299 చేశారు. చూడండి ఎంతెంత చేంజెస్ అయితే వచ్చాయో. సో 2 మంత్స్ ఎగ్జిస్టింగ్ ప్లాన్‌లో కూడా 479 ప్లాన్ వచ్చేసి 579 చేశారు. అంటే ఎక్కువగా రీచార్జ్ చేసుకున్న ప్లాన్‌లో ఇది ఒకటి ఉంటుంది. 666 ప్లాను. అది 1.5 జీబీ పర్ డే 84 డేస్ వ్యాలిడిటీ వస్తుంది. అది 799 చేశారు. ₹133 అనేది పెంచేశారు. చూడండి చాలా హైక్ ఉంది. మీరు ఆల్రెడీ జియో రీచార్జ్ చేసుకొని ఉన్నా సరే మీరు మళ్ళీ రీచార్జ్ చేసేసుకోండి. మీకు ఎగ్జిస్టింగ్ ప్లాన్ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మీరు రీచార్జ్ చేసిన ప్లాన్ యాక్టివేట్ అయిపోతుంది. సో దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు అఫోర్డ్ చేయగలిగితే అన్యూల్ ప్లాన్ తీసుకోండి. మనకి ఎక్కువ చేంజ్ అయితే కనిపిస్తుంది. అండ్ 2999 ప్లాన్ వచ్చేసి 3599 ప్లాన్ చేశారనమాట. సో చూడొచ్చు ₹600 చేంజ్ వచ్చేసింది. అలాగే డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ తీసుకున్న మనకి ₹15 పర్ 1 జీబీ ఇచ్చారు. ఇప్పుడు ₹19 చేస్తున్నారు. 2 జీబీ ₹25 ఉండేది ₹29 చేస్తున్నారు. ఇలా పెంచుతున్నారనమాట. ఇది ఫైల్ అనేది నేను టెలిగ్రామ్‌లో కూడా ప్రొవైడ్ చేశాను. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ప్లాన్స్ కూడా మనకి 3 జూలై 24 నుంచి అప్లికేబుల్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చూసుకున్నట్లయితే మోస్ట్లీ 28 డేస్‌కి ₹179 ఉండేది ఎగ్జిస్టింగ్. ఇప్పుడు ₹199 చేస్తున్నారు. అలాగే ₹1799ది 365 వ్యాలిడిటీ ప్లాను. ఇదేంటంటే 1999 ప్లాన్స్ అనమాట. ఓన్లీ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్. డైలీ డేటా ప్లాన్స్ చూసినట్లయితే 265 ప్లాన్ 2999 చేస్తున్నారు. 2999 ప్లాన్ వచ్చేసి ₹349 చేస్తున్నారు. 359, ₹499. సో ఇది గైస్ ఓవరాల్ అప్డేట్ అయితే. నాకైతే ఏమో అప్డేట్ నచ్చలేదు. సో వీళ్ళు రీచార్జ్ ప్లాన్స్ పెంచడంలో ఒక మంచి రీజన్ ఉంటే బాగుంటుంది. సర్వీసెస్ అండ్ బెటర్ టెక్నాలజీ కోసం పెంచుతామని చెప్తున్నారు. బట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ నాకైతే 5G సర్వీస్ మా ఏరియాకి ఇంకా సరిగ్గా అందట్లేదు. అండ్ ఆల్సో వీళ్ళు రీచార్జ్ ప్లాన్స్ పెంచేస్తున్నారు. సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు మా ఏరియాస్ చూసినట్లయితే. సో ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఇంక చేసేదేం లేదు. వీళ్ళ ఏం చేస్తా చెప్తే అంతా మనం ఫాలో అవ్వాల్సిందే. ముందుగా ఫ్రీగా ఇచ్చారు కదా, వాడుకున్నాం కదా, ఇప్పుడు లాక్కుంటారు, తప్పదు. సో ఓవరాల్‌గా మీకు ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది సంబంధించిన డాక్యుమెంట్స్ నేను టెలిగ్రామ్‌లో ప్రొవైడ్ చేశాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అందులో జాయిన్ అయ్యి మీ ప్లాన్స్ రీచార్జ్ అనేది తెలుసుకోవచ్చు. సో థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో చేయండి.